ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో ఎస్ఐ సిద్ధయ్యను ఎన్కౌంటర్లో గాయపడిన పోలీసులను పరామర్శించారు టీడీపీ నేతలు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట ఘటన తర్వాత హోం మినిస్టర్ కామెంట్స్ ను తప్పుపట్టారు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి. అనిపించినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి రాకపోతుండే. విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయినాం. పోలీస్ శాఖ దగ్గర అత్యంత ఆధునికమైన ఆయుధాలు లేనటువంటి పరిస్థితి. మొదటి రోజు సంఘటన జరిగిన తర్వాత ఆధునికమైనటువంటి ఆయుధాలను సమకూర్చుకోవాలా, సరైనటువంటి చర్యలు చేపట్టాలా, భద్రతా పరంగా ఆలోచన చేయాలనేటువంటి వీళ్ళ యొక్క లోపం వల్లనే విలువైనటువంటి ప్రాణాలను భావిస్తున్నాం. కనుక హోంగార్డ్ అయినా కానిస్టేబుల్ అయినా ఇది ఉన్న అధికారం చెప్పని భావించకుండా ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. జరిగినప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో చనిపోయినప్పుడు క్లియర్గా తీవ్రవాదులు అనేది క్లియర్గా ప్రభుత్వానికి తెలిసినా దాచిపెట్టి దొంగలుగా ముద్రేశారు. అది మీరు మొదటి తప్పు చేశారు. రెండో తప్పు, తీవ్రవాదులని ఆధునిక ఆయుధాలు ఉన్నాయని వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళని తెలిసినా గ్రేడ్స్ వాళ్ళను స్పెషల్ పోలీసులను తోలక సివిల్ పోలీస్ వాళ్ళను తోలటం వల్ల ఎస్ఐ గారికి ఇబ్బంది జరిగింది, సిఐ గారికి ఇబ్బంది జరిగింది, నాగరాజ్ అనే కానిస్టేబుల్ చనిపోయేందుకు కారణమైంది. నేను ఒక్కటే అంటున్నా, మన దాంట్లో శిక్షణ పొందిన గ్రేడ్స్ వాళ్ళు ఉన్నారు, స్పెషల్ ఫోర్స్ ఉన్నది, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళను ఉపయోగించుకోకుండా సివిల్ పోలీసు వాళ్ళ దగ్గర వెపన్స్ సరైన రీతిలో ఉండేవి. వాళ్ళు అంత ట్రైనింగ్ కాదు. మంచి ల్యాండ్స్ ఈ కుటుంబానికి ఇస్తే ప్రజలు అభినందిస్తారు, ప్రతి ఒక్కరు అభినందిస్తారు. నేను నిన్న కూడా వచ్చి చూసిపోయాను. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ దుఃఖాన్ని ఎవరం కూడా మనం తీర్చలేము. కానీ కొంత వెసులుబాటుగా వాళ్ళకు కనీసం మా పార్టీ పరంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా రిచ్ స్టేట్, మనది డబ్బులకు ఇబ్బంది లేదు. కాబట్టి త్యాగాలు చేసిన కుటుంబాలకి ఖచ్చితంగా ₹1 కోటి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఇంటికో ఉద్యోగం ఇవ్వండి, వాళ్లకు వ్యవసాయ భూమి కూడా ఒక 3 ఎకరాలు అయినా సరే ఇవ్వండి. ఆ విధంగా ఇవ్వటం వల్ల ప్రజలు కూడా రేపు పొద్దున అరే ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసిందని ఒక అభిప్రాయం వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకా వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది.